నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 76వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా, అద్భుతము పుణ్యప్రదము అయిన ఈ కృష్ణార్జున సంవాదమును మాటి మాటికి తలుచుకుంటూ స్మరణకు తెచ్చుకుంటూ మహదానందాన్ని అనుభవిస్తున్నాను. గీతను విన్న తర్వాత సంజయుని మానసిక స్థితిని ఇక్కడ వివరిస్తున్నారు వ్యాసుల వారు. పరమ అద్భుతం, అత్యంత పుణ్యప్రదం, ఇతరులకు లభ్యం కానిది అయిన ఈ కృష్ణార్జున సంవాదమును విన్న సంజయుడు ఆ సంవాదమును మరలా తలుచుకుంటూ పులకరించిపోయాడు. అతని మనసంతా ఆనందంతో నిండిపోయింది. అర్జునుడితో పాటు సంజయునిలో ఉన్న అజ్ఞానం కూడా తొలగిపోయింది. అతనికి మనసు కూడా ఆత్మతో అనుసంధానమైంది. అనిర్వచనీయమైన ఆనంద అనుభూతిని పొందగలిగాడు. ఏదో విన్నాములే అని మరచిపోకుండా మాటి మాటికి తలచుకుంటూ స్మృతిలోకి తెచ్చుకుంటూ ఆనందిస్తున్నాడు, పొంగిపోతున్నాడు. ఆ ఆనంద పారవశ్యంలో తేలిపోతున్నాడు. గీతను విన్న మనకు కూడా అటువంటి అనుభూతి కలగాలి అని వ్యాసుని ఉద్దేశం. ఇక్కడ సంస్మృత్య అంటూ 2 సార్లు చెప్పాడు. అంటే తాను విన్న గీతను మరలా మననం చేసుకుంటున్నాడు. మనము కూడా గీతను ఒకసారి విని వదిలేస్తే సరిపోదు. దానిని నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. ఏ రోజు చదివింది విన్నది ఆ రోజు సాయంత్రం ఒంటరిగా ఏకాంతంగా కూర్చుని పునశ్చరణ చేసుకోవాలి, మననం చేసుకోవాలి. కనీసం ఒక్క శ్లోకమైన ఆచరణలో పెట్టగలగాలి. దానికి నిరంతర స్మరణ మననం ముఖ్యం. మాటికి స్మరించుకోవాలి, మనసుకు పట్టించుకోవాలి, ఆచరించడానికి ప్రయత్నించాలి. అదే వ్యాసుడు మనకు సంజయుని ద్వారా చేసిన బోధ. ఈ ప్రక్రియ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. క్లాసులో ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు సాయంత్రం చదివి అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటే మొదటి తరగతిలో ఖాయంగా వస్తుంది అనడం ఎలాంటి సందేహము లేదు. దీనికి మనం ఏమీ శ్రమపడనవసరం లేదు. ఉదయమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని గీతను చేతపట్టుకుని ఏదో ఒక పేజీ తీసి అందులో ఏదో ఒక శ్లోకాన్ని చదివి అర్థం చేసుకుని ఆ రోజు దానిని మనకు శక్తి ఉంటే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. దీనికంతా 10 నిమిషాలు పడుతుంది. 24 గంటల్లో 10 నిమిషాలు మనం వెచ్చించగలిగితే జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది, సుఖంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.